హాయ్ ఫ్రెండ్స్, ఎవ్వరు మనకు ఏది ఉట్టినే ఇయ్యరు, ఎవరు పుణ్యానికి ఇయ్యరు అనేది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యువతలోళ్ళకు లాభం లేకుండా మనకు ఎవ్వరు ఏది కూడా పుణ్యానికి ఇయ్యరు. అట్లా ఇచ్చిరంటే వాళ్ళు ఏదైనా స్వార్థంతో ఇస్తారు తప్పితే ఉట్టిగా మాత్రం ఎవ్వరు ఇయ్యరు. పుణ్యానికి పైసలు ఎవరికి ఉట్టిగా రావు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రోజు రోజుకు కొత్త కొత్త ఐడియాలతోటి సైబర్ నేరగాలు చాలామందిని లక్షల లక్షలు కోట్లు దోచుకుంటున్నారు. అది ఎంత అవగాహన కల్పిస్తున్నా కానీ వాళ్ళు మరొక అడుగు ముందుకేసి మరీ కొత్త కొత్త ఐడియాలతోటి దోచుకుంటున్నారు. మనం దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఒక్కటే మార్గం, అదే అవగాహన. ప్రతి ఒక్కరికి కొంచెం అవగాహన కల్పించాలి, మన పక్కన వారికి కొంచెమన్నా చెప్పాలి ఇట్లా అవుతున్నాయి బయట అంటని చెప్పి. ఇంకోటి మనం కూడా కొంచెం అవగాహనతో ఉండాలి. కొంచెం ఆశ దురాశ అనేటివి కొంచెం తక్కువ చేసుకోవాలి. ఎందుకంటే చెప్తున్నా కదా, ఎవ్వరు ఏది పుణ్యానికి ఇయ్యరు అంటని చెప్పి. ఇప్పుడు మనం చూస్తే ఈ వీడియోలో కూడా ఒక ఐటీ ఎంప్లాయీ, అతను చేసే ఉద్యోగం ఐటీ ఎంప్లాయీ అంటే మస్తు నాలెడ్జ్ ఉంటుంది కదా, బయట నాలెడ్జ్ అంత నాలెడ్జ్ ఉంటుంది కదా. అంత నాలెడ్జ్ ఉన్న అతన్ని కూడా సైబర్ నేరగాలు 2,80,00,000 అతని దగ్గర దోచుకున్నారు అంటే అర్థం చేసుకున్నారు. అది వితిన్ 1 అవర్లో 2,80,00,000 అతని దోచుకున్నారు అంటే అర్థం చేసుకున్న వాళ్ళు ఎంత స్టెప్ ముందడుగేస్తున్నారు, మనం ఎంత బ్యాక్ అవుతున్నాము, ఎందుకు ఇంత అవగాహన లోపపూరితంగా మనం అవుతున్నాము అనేది మనం ఆలోచన చేసుకోవాలి. పక్కవారికి అవగాహన కల్పించాలనేది నేను ఈ వీడియో చేస్తున్నా. మన ఛానల్లో మొత్తం ఇట్లా మన పక్కల ఏం జరుగుతుంది అనేది కొంచెమన్నా మనకు తెలుస్తుండాలి. అట్లా తెలుసుకోవాలనే ఉద్దేశంతో పక్కన జరిగే కొన్ని నేరాలు, కొన్ని ఇటువంటి అవగాహన కల్పితమైన వీడియోలు మాత్రం మన ఛానల్లో చేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐటీ ఉద్యోగిది బెంగళూరు, అతను నివసిస్తున్నది కూడా బెంగళూరు. అతను చేసే ఉద్యోగం సాఫ్ట్వేర్ ఉద్యోగం. అయితే అతనికి ఒక ఫోన్ వచ్చి మీరు కొత్త సిమ్ ఉన్నందుకు మీకు లాటరీ ద్వారా మీకు ఒక మొబైల్ గెలుచుకున్నారు, మీరు ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు, మేము మీ అడ్రస్కు మొబైల్ పంపిస్తామంటని చెప్పి అడ్రస్ నోట్ చేసుకున్నారు. అతను చెప్పిన అడ్రస్కు ఒక కొత్త మొబైల్ని పంపించారు. అయితే అతను కూడా ఎగిరి సంతోషపడ్డాడు. ఎందుకంటే ₹1 కట్టలేదు, ఎవ్వరు ఎటువంటివి అడగలేదు, నేను ఉన్న సిమ్ కార్డు లాటరీ ద్వారా నాకు కొత్త మొబైల్ వచ్చింది అంటని చెప్పి ఎగిరి గంతేసి అతను పాత మొబైల్ నుండి ఆ సిమ్ కార్డుని తీసి కొత్త మొబైల్ వేసి మొబైల్ని వాడిండు. అయితే కొత్త మొబైల్లో సిమ్ కార్డ్ వేసినప్పుడు కొన్ని మెసేజ్లు వస్తాయి కదా, అట్లే వస్తున్నాయి అంటని చెప్పి అతను అనుకున్నాడు. అయితే సైబర్ నేరగాలు ఏం చేశారు, ఆ మొబైల్లో ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసి పంపించారు. అట్లా పంపించడం వల్ల ఇతను సిమ్ కార్డ్ వేసిన వెంబడే ఈ డాటా మొత్తము వాళ్ళకు హ్యాండ్ ఓవర్ అయిపోయింది. ఇట్లా ఆయన మొబైల్లో సిమ్ కార్డ్ వేసినాక ఒక గంట సేపట్లోనే వేరే మెసేజ్లు వస్తున్నాయి. ఏంటివో వస్తున్నాయి, కొత్త మొబైల్లో సిమ్ కార్డ్ వేసినాం కదా, ఇది ఏమైనా కంపెనీ మెసేజ్లు ఇండానికి వస్తున్నాయేమో అంటని చెప్పి అతను పట్టించుకోలేదు. అట్లా మెసేజ్లు వస్తున్నాయి. తీరా చూస్తే అతని అకౌంట్లకించి ₹2,80,00,000 మొత్తం పోయినట్టు, అన్నీ కట్ అయినట్టు మెసేజ్లు వచ్చినాయి. ఇప్పుడు ₹2,80,00,000 పోయిన తర్వాత అప్పుడు ఆయన జాగ్రత్త అంటే అలర్ట్ అయ్యిండు. అరే నా పైసలన్నీ పోయినాయి అంటని చెప్పి. ఏ మొబైల్ మా అంటే వాళ్ళు ఒక ఐఫోన్ పంపించినా కానీ 56,000 ఫోన్ ఉంటుంది. 56,000 కోసం చూసుకుంటే అతను పోయినాయి ఎంత, ₹2,80,00,000. కొంచెం జాగ్రత్త ఉండండి. మనకే కాకుండా పక్క వాళ్ళకు కూడా కొంచెం అవగాహన కల్పించండి. ఫస్ట్ ఒకటి ఆలోచన చేసుకోండి, పుణ్యానికి ఎవ్వరు ఏది ఇయ్యరు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆలోచన చేసుకోండి. ప్రతిదానికి ఇట్లా, ఎందుకంటే ఆశపడడం వల్లనే అన్నీ పోతాయి. ఇంకోటి భయం, మీ పేరు మీద పార్సల్ వచ్చింది, మీ దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, మేము ఢిల్లీకి ఫోన్ చేస్తున్నాము, మేము పోలీసు వెళ్ళమంటని చెప్పి ఆ వాట్సాప్ డిపిలో పోలీసు డ్రెస్ తోటి ఉంటారు, అట్లా భయపట్టిస్తారు. ఇట్లా ఎన్నో విధాలుగా భయపట్టిస్తారు. ఆ భయపడటానికి మీరు లొంగకండి. ఏదున్నా ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. అంత కావాలంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వండి. మీకు తెలుసు కదా మీరు ఎటువంటి తప్పు చేయలేదని. అటువంటప్పుడు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేయండి. అంతేగాని లేకపోతే ఆన్లైన్లో 193 కంప్లీట్ చేయండి. అంతేగాని మీరు అనవసరంగా లోపల భయపడి ఉన్నాయన్నీ ఓడగొట్టుకోవద్దు, మానసికంగా కుంగిపోతారు. అట్లా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా మిమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఇప్పటివరకు నేను చాలా వీడియోలు కూడా వేసిన, వాళ్ళు కంప్లీట్గా మిమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. మీ ఇంట్లో చంపుతామని బెదిరిస్తారు. ఎన్నో విధాలుగా మీ ఇంట్లో ఇచ్చేసామంటని బెదిరిస్తారు. ఈ విషయాలు బయట వాళ్ళకి చెప్పొద్దంటని చెప్పి బెదిరిస్తారు. మీకు గంట కాల్ చేయమంటని చెప్పి బెదిరిస్తారు. మీ అకౌంట్లో ఎంత ఉంటే అంత వాళ్ళకి వేయమంటని చెప్పి బెదిరిస్తుంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేము పోలీసు వాళ్ళమే ఫోన్ చేస్తున్నాము అని చెప్పినా కూడా మీరు ఒకసారి కన్ఫర్మేషన్ కోసం అవసరమైతే పోలీస్ స్టేషన్కి పోయి వివరాలు ఇవ్వండి, కానీ ఫోన్లో మాత్రం ఎటువంటి వివరాలు ఇవ్వకండి.
దయచేసి ఎటువంటి వివరాలు ఇవ్వకండి. మీ పక్కన ఉన్న వాళ్ళకు కొంచెం అవగాహన కల్పించండి. ఎందుకంటే చాలామంది కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, మెయిన్గా ఏజ్డ్ 60 ఏజ్ ప్లస్ అట్లా ఉన్న వాళ్ళు ఉంటారు, సీనియర్ సిటిజన్స్. వాళ్ళకు కొంచెం అవగాహన కల్పించండి. వీళ్ళు టార్గెట్ చేసేది ఎక్కువ అటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు. కొంచెం జాగ్రత్త ఉండండి, వాళ్ళకు కూడా అవగాహన కల్పించండి. ఎందుకంటే మనం కష్టపడి ఎన్నో రోజులు కష్టపడితే ఒక్కొక్క రూపాయి సంపాదిస్తేనే మనకి ఇంత అమౌంట్ జమ అవుతుంది. అటువంటిది ఒక్కసారి ఉన్న పలంగా ఉండవు ఎవరి చేతిలో పెడితే అది మంచిది కాదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, పక్క వాళ్ళకి అవగాహన కల్పించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.